గుడ్ మార్నింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్ మరియు మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు ఇవాళ ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. మనది కీబో సైట్ అనేది రావడం జరిగింది. అది మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఎందుకంటే మనకు చెప్పిన ప్రకారం దానికన్నా ముందే రావడం జరిగింది. keybookand.net సైటు KBC కైన్ సింబల్ ఇక్కడ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. సైటు కీబోకైన్ సైట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మనము ప్రపంచంలో మొత్తంలో ఇంటర్నేషనల్గా కైండ్ పరిచయం చేయబోతున్నాం. ఆల్రెడీ వెళ్ళింది. ఇప్పటివరకు చాలా మంది డౌట్ పడేటోళ్లకు ఇది చాలా అంటే ప్రూఫ్. కైండ్ అవుతుందా కాదా, కైండ్ వస్తుందా రాదా, విడ్రాల్ అవుతాయా కావా అనే వాళ్ళకు ఇది చాలా అంటే చాలా. ఇప్పుడు చాలా మంది అంటే బాధపడేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే కీబో కైండ్ పైన నమ్మనటువంటి వాళ్ళు 50 NP నుండి స్టార్ట్ అయినటువంటి కైండ్ వచ్చేసి ఇప్పుడు ఇంత గ్రోత్ అవుతుంది, ఇంత ఇంటర్నేషనల్గా వస్తుంది, మనకు ఓన్ బ్లాక్ చైన్ అవుతుంది, ఓన్ వాలెట్ వస్తుంది, ఓన్ సైట్ ఉంటుంది, ఓన్ ప్రాజెక్టులు ఉంటాయి అని ఇంత మనము చాలా చెప్పిన నమ్మని వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మన ఎంబడి తిరగాల్సి ఉంటుంది, మన ఎంబడి వాళ్ళు రావడం జరుగుతుంది. అప్పుడు రాకపోవడం వల్ల నష్టం ఏంటంటే, మనం బాధపడేది ఏంటంటే మనము సంపాదించున్నాం కొన్ని లక్షల కైండ్స్. ఇప్పుడు వాళ్ళు అన్ని కైండ్స్ సంపాదించుకునేటోళ్ళు కదా అని ఆ బాధతో చెప్పడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మన సైట్లో మన కీబో కైండే కాకుండా ఇక ఆల్ కైండ్స్ అనేది ఇక్కడ వెళ్తున్నాయి. ఎథీరియం, BNB, సోలానా, BCT, కార్డియా, డాకాండ్, ట్రోన్, ఇంకా పాలిగాన్, షిబాయిను అనేది ఇక్కడ మనకు షో చేస్తున్నాయి. సైట్ కంప్లీట్ అయిపోయింది. కైండ్ అనేది చాలా బ్రహ్మాండంగా మనకు ఇక్కడ అవపడడం జరుగుతుంది. ఇంటర్నేషనల్గా సుధా వెళ్ళడం నిన్ననే చెప్పడం జరిగింది సార్, 14 నాడు రిలీజ్ చేస్తాను కాదు, ఇవాళ ఉగాది సందర్భంగా ఇవాళనే రిలీజ్ చేయడం జరిగింది. ఇది చూడవచ్చు కైండ్ ఎంత కైండ్ ఎంత బ్రహ్మాండంగా మనకి ఇక్కడ అవపడడం జరిగింది. మనము ఒక్కటొక్కటి ఇక్కడ చూడడం జరుగుతుంది. కింద కైండ్స్ వెళ్ళడం జరుగుతుంది, ఎన్ని కైండ్స్ వెళ్ళడం జరుగుతుంది. ఇక సింపుల్, ఫాస్టర్, సెక్యూరిటీ, చాలా సెక్యూరిటీ పరంగా, చాలా మన ఓన్ బ్లాక్ చైన్ పరంగా. ఇక్కడ చూడండి క్రిప్టో బ్లాక్ చైన్, కీబో బ్లాక్ చైన్. ఇప్పటివరకు మనకు మన ఓన్ బ్లాక్ చైన్ లేనప్పుడు BNB బ్లాక్ చైన్ పైన నడిచేది. ఇప్పుడు ఓన్ మనకు బ్లాక్ చైన్ రావడం జరిగింది. ఇది USA అమెరికాలో డిజైన్ చేయడం జరిగింది, USAలో అమెరికాలో చేయడం జరిగింది. ఇక్కడ వేర్ హౌ IT వర్క్, ఏ విధంగా వర్క్ చేస్తుందనే పరిణామం ఇక్కడ ఇవ్వడం జరిగింది. లిక్విడిటీ 1%, స్లిప్ 1లో, 2 స్లిప్లో, 2% మార్కెటింగ్లో, 3% ఇక్కడ 2% అనేది రిఫ్రెషేషన్. ఇక్కడ వచ్చేసి మనకు యువర్ పార్ట్నర్స్ సపోర్టెడ్, మనకు పార్ట్నర్షిప్లో మనకు ఏవేవి ఎక్స్చేంజ్ ఉన్నాయి అనేది ఇక్కడ బిట్ మార్క్, పాన్ క్యాప్ సేప్, పీ కాయిన్, ట్రస్ట్ వాలెట్, కైన్ మార్కెట్ క్యాప్, కైన్ గీకో.
ఇక్కడికి వచ్చేసి మనకు కీబో క్యాన్ టేక్ నోమి మింగ్స్ నో టేక్ నోమిక్స్. ఇక్కడికి వచ్చేసి చూడండి కాంటాక్ట్ అడ్రస్ మనది వచ్చేసి ఇది. ఈ కాంటాక్ట్ అడ్రస్ అనేది మనకు పాన్ క్యాప్స్ యాప్లో ఇంకా మనకు ట్రస్ట్ వాలెట్లో కంపల్సరీ. సప్లై వచ్చేసి ఇక్కడ చూడండి సప్లై దీని ఎంత టోటల్ సప్లై ఎంత ఉందో ఇక్కడ సప్లై ఉంది. దానిలో ట్యాక్స్ అనేది 1%, 0.3 మార్కెటింగ్ పైన, బీసీటీ పైన 0.3, రిఫ్లెక్షన్ పైన 0.4, లిక్విడిటీ ప్రొవిజన్ అలోకేషన్లో చూడండి 50% బర్న్. మన కాయిన్లో ఉన్నటువంటి కాయిన్స్ టోటల్ కాయిన్స్లలో 50% అనేది బర్న్ అవడం జరుగుతుంది. తర్వాత 5% సెక్స్, 45% ఫ్రీ సేల్ అండ్ లిక్విడిటీ. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ప్లోర్స్ క్రిప్టో కరెన్సీ ప్రైస్. ఇక్కడ అన్ని క్రిప్టో కరెన్సీ ప్రైస్ అనేది పోవడం జరుగుతుంది. ఎన్ని $US ఉన్నాయి, చాలా అంటే నేను ఇప్పటివరకు చూసినటువంటి సైట్లలో ఇంత బ్రహ్మాండమైన సైట్ అయితే నేను చూడలేదు. చాలా అంటే చాలా, ఇక నేను అనలేకపోతున్నా. సైట్ అనేది చాలా బ్రహ్మాండంగా, అంటే డిజైనింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంత మంచి సైట్గా ఇంత మంచిగా అనేది నేను ఇప్పటివరకు నేను 7 years ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం అనేది నేను ఇది చూడడం జరుగుతుంది. ఇంత బ్రహ్మాండమైన సైటు. బెనిఫిట్ ఫర్ యూజర్ యువర్ సొల్యూషన్స్. ఇక్కడ చూడండి కీబో కాయిన్ స్టేకింగ్. ఒకటి స్టేకింగ్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఉండడం జరుగుతుంది. కీబో కాయిన్ స్వాప్ చేసుకోవచ్చు, కీబో కాయిన్ ప్రిడ్జ్ చేసుకోవచ్చు, కీబో కాయిన్ ఎక్స్ప్లోరర్ చేసుకోవచ్చు ఇంటర్నేషనల్గా, కీబో కాయిన్ మూవ్, కీబో కాయిన్ Web3 వాలెట్లో సుధా వచ్చింది. Web3 వాలెట్ అనేది ట్రస్ట్ వాలెట్లో కానీ ఇంకా Web3 వాలెట్ అనేది ఏంటంటే కాయిన్ వాలెట్ Web3 వాలెట్ వన్ స్టాప్ డ్రాప్ అసెట్ డిజిటల్ అసెట్ సెక్యూర్డ్ యాప్ వాలెట్ అండ్ బ్రౌజర్ కీప్ అసిస్. ఇంకా కింద చూసినట్లయితే ఇక్కడ మెయిల్ సబ్మిట్ చేయమంటుండ్రు. నేను మెయిల్ కొట్టి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టడీ చేసినట్లయితే చాలా పెద్దగా ఉంది. తర్వాత మనము ఎక్కడి వరకు వినాము, ఇక్కడ మనము ఇది వచ్చేసి హోమ్ క్విక్ లింక్స్. మనం దీనిలోకి వెళ్ళాలంటే హోమ్లో, అబౌవ్లో వాట్ ఈస్ వర్క్, టెక్నోమిక్ రోడ్ షో అనేది మనము ఇక్కడ పైన ఉన్నాయి, చూద్దాం ఒకటొకటి. ఓన్ బ్లాక్ చైన్ కాబట్టి వరల్డ్ వైజ్గా చాలా అంటే చాలా దీనిపైన మనకు కాయిన్ గ్రోత్ అవ్వడం జరుగుతుంది. తొందరపడి కాయిన్ అమ్ముకోవడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే కాయిన్ అనేది చాలా అంటే చాలా గ్రోత్ చేస్తాయి. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మీకు. ఇదే విధంగా మనకు మ్యాటిక్ కాయిన్ పైన నేను ట్రేడ్ చేస్తుండే దాదాపుగా ఒక 3-4 years బ్యాక్ విషయం చెప్తున్నా. మ్యాటిక్ TRC ట్రోన్ అనేది నేను చేసేటప్పుడు 20 పైసా, 25 పైసా, 15 పైసా ఉండేది.
అప్పుడు మ్యాటిక్ ఏ విధంగా బ్లాక్ చైన్ వచ్చిందో మ్యాటిక్ది 25 పైసా 20 పైసా నుండి 25 పైసా నుండి దాదాపుగా అది బ్లాక్ చైన్ రావడం వల్ల 50 రూపీస్ వరకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ మీకు చెప్పేది ఎందుకంటే బ్లాక్ చైన్ వచ్చిందంటే ఇంటర్నేషనల్గా కైండ్గా ఎప్పుడైనా కానీ ఈ బ్లాక్ చైన్ ఏంటి అసలు టోకెన్ దీనిలో ఎయిర్ డ్రాప్స్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఎయిర్ డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎయిర్ డ్రాప్స్ తీసుకొని పబ్లిక్లో రావడం జరుగుతుంది, కమ్యూనిటీ పెంచుకోవడం జరుగుతుంది. ఎయిర్ డ్రాప్ తర్వాత ఏం చేస్తారంటే ఎయిర్ డ్రాప్ను కమ్యూనిటీ పెరిగాక టోకెన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏదో బ్లాక్ చైన్లో లిస్ట్ ఇచ్చేసి ఆ బ్లాక్ చైన్లో మనకు టోకెన్గా మారడం జరుగుతుంది. అప్పుడు టోకెన్గా వచ్చిన తర్వాత ఏదో బిఎన్బి, ఎథీరియం ఈ విధంగా పార్ట్నర్ వాళ్ళతో తీసుకొని బ్లాక్ చైన్ తీసుకొని రావడం జరుగుతుంది. తర్వాత వరల్డ్ వైజ్గా మనకు 17,500 కాయిన్స్లలో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనకు టోటల్గా 15-16 కాయిన్స్కు టోటల్గా 15-16 కాయిన్లకి మాత్రమే ఉండడం జరుగుతుంది. మనము చాలా అదృష్టవంతం. కీబో కాయిన్లో మనము ఫ్రీగా మైనింగ్ చేసి ఇన్ని కాయిన్స్ సంపాదించుకుందాం. అది మనకు ఓన్ కాయిన్ ఓన్ బ్లాక్ చైన్స్తో ఉండడం చాలా అదృష్టం అంటే అదృష్టం. ఓన్ బ్లాక్ చైన్ ఉండి మనకు ఫ్రీ మైనింగ్ ద్వారా ఇన్ని కాయిన్స్ సంపాదించున్నాం అంటే కొన్ని లక్షల కోట్ల కాయిన్స్ సంపాదించున్నాం అంటే దాని వాల్యూ ఫ్యూచర్లో ఎంత ఉంటుంది అనేది ఇండియాలో ఇంటర్నేషనల్గా పోయినాక దీన్ని యూఎస్డిటీ డాలర్తో ట్రేడ్ అవ్వడం వల్ల తర్వాత చూసుకోండి ఇండియాలో మరోసారి క్రిప్టోలో బిలియనియర్ ఉన్నట్లే. మిలియనియర్ కాదు, బిలియనియర్ ఉన్నట్లే. మీరు ఆ కాయిన్స్ను కాపాడుకుంటూ సేల్ చేయకుండా కాపాడుకుంటూ వెళ్ళినట్లయితే వరల్డ్ వైజ్గా మన కాయిన్ వెటిలిటీలో కానీ వరల్డ్ వైజ్గా ట్రేడ్లో కానీ ఎక్స్చేంజ్లో కానీ మన ట్రేడ్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా రేట్ అనేది మూమెంట్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మనకు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టుల సుత మనము కాయిన్ ద్వారానే మనము వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి చాలా అంటే చాలా అనేది ఫ్యూచర్ ఉంటుంది. మనకు చాలామందికి ఓపిక లేక ఎప్పుడు అని చాలా తొందరపడడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఈ విషయాన్ని మీరు చూసి చూసైనా కానీ ఇప్పటికైనా కానీ మీరు చేయాల్సింది మైనిట్స్లో ఇప్పుడు కీబోలో చేయాల్సింది ఏమీ లేదు. కీబోలో కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి, ప్రొఫైల్ ఎడిట్ న్యూ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. ఇంకా ఈ మనము ఇప్పుడు సంపాదించిన కీబో కాయిన్ ప్రాపర్టీ కన్నా ఇంకా మనం దీనికన్నా 10 రెట్లు సంపాదించుకోవాలంటే ఇప్పుడైనా ఇంకోటి మనకు అవకాశం ఉంది. ఆ అవకాశం ఏంటంటే కీబోలో మైనిట్స్ లింక్ చేసుకొని మైనిట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ 50 రూపీస్ పే చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ డౌన్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేపించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు యూట్యూబ్ ద్వారా మన యూట్యూబ్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మన యూట్యూబ్ లింకును సబ్స్క్రైబ్ చేపించినట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా వెళ్ళడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ పోక వాళ్ళు కీబో కాయిన్ ఉన్నదా చాలా మంది నేను చూస్తున్నా కీబో కాయిన్ విషయం చెప్పుడుతోనే అది వదిలిపెట్టండి, అది ఎప్పుడో వచ్చింది వెళ్ళిపోయింది అని మాట్లాడడం జరుగుతుంది. అంటే వాళ్ళకి జ్ఞానం లేక ఇంకా వాళ్ళకి అప్డేట్ లేక వాళ్ళకనేది ఇన్ఫర్మేషన్ పోక
ఇప్పుడు మనం ఎవరెవరు యాక్టివ్‌లో ఉన్నామంటే మనకు కీబో మన యూట్యూబ్‌లో ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారో వాళ్ళు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నారు. మిగతా వాళ్ళు యాక్టివ్‌లో లేరు. ఎందుకు యాక్టివ్‌గా లేరు? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు కదా! అందుకే యాక్టివ్ లేరు. ఇన్ఫర్మేషన్ పోయినట్లయితే వాళ్ళకు కూడా విషయం అనేది తెలుస్తుండే. ఇన్ని ఎక్స్ఎన్‌లు ఇస్తుండ్రు, ఇంత ప్రాజెక్టులు వస్తున్నాయి, మైనిట్స్‌లో ఎన్ని వర్క్ నడుస్తున్నాయి అనే విషయం వాళ్ళకు కూడా తెలుస్తుండే కదా! అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. ఎందుకంటే మనము ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు వెళ్ళట్లేదు. ఇప్పటికైనా మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేపించి వాళ్ళకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేపియండి. యాడ్ చేపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డైలీ వైజ్ నా వాయిస్ సార్ ఇంకా డైలీ అప్డేట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు యాక్టివ్ అవుతారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ సేల్ చేసుకోవడము, హోల్డ్ చేసుకోవడము, ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. మళ్ళీ వాళ్ళు మైనిట్స్లో రావడం జరుగుతుంది. ఆ మైనిట్స్లో రావడం వల్ల మీకు బెనిఫిట్ 25 లెవెల్స్ వరకు బెనిఫిట్, వాళ్ళకు బెనిఫిట్. మన కాయిన్ అనేది దానిలో 500 యూజ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ వాళ్ళు డైలీ వైజ్ యూజ్ చేయడం వల్ల సర్వీస్ యూజ్ చేయడం వల్ల కమిషన్ రావడం జరుగుతుంది. సార్ ఒకటే విషయం అనడం జరుగుతుంది, అంతకుముందు ఎంపీసీ ఎంత తీసుకున్నారో దానికన్నా 10 రేట్లు ఎక్కువ తీసుకుంటారనేది ఒక ఛాలెంజ్గా చెప్పడం జరుగుతుంది. అంటే నా వరకు వచ్చినట్లయితే నేను ఎవ్రీ మంత్ 1 lakh తీసుకోవడం జరిగింది. 1 lakh అంటే 10 times అంటే 10 lakhs మంత్లీ. అంటే దీంతో అంచనా వేసుకోండి మీరు మైనిట్స్లో ఎంత ఇన్కమ్ ఉండదు అది. కాబట్టి ప్రతి ఒక్కరు మైనిట్స్లో లింక్ చేసుకోండి. మైనిట్స్ లింక్ చేసి సబ్స్క్రైబ్ చేపియండి. కీబోలో మీ డౌన్లో ఉన్నాయి కాదు, మీ క్లాస్లో వాళ్ళ అప్లైన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు ఇచ్చేయచ్చు. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు మీరు సబ్స్క్రైబ్ చేపియచ్చు. అదే కాకుండా కొత్త వారికి సుధా కీబోలో అప్పుడు రాని వాళ్ళు చూస్తున్నారు కదా, ఎవరెవరు అంతకుముందు మీకు కీబోలో రాలేదో వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో అయినా వాళ్ళకి తీసుకురండి. ఎందుకంటే అప్పుడు కీబో కాయిన్ విషయం పైన ఇంత మనకు రాలే కాబట్టి వాళ్ళు వెనకకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికైనా వాళ్ళకు చెప్పి మనకు కాయిన్ రావడం జరిగింది, ఇంకా వచ్చేసి కాయిన్కు వాలెట్ రావడం జరిగింది, మన సైట్ రావడం జరిగింది, మనకు ఓన్ బ్లాక్ చైన్ రావడం జరిగింది. మళ్ళీ ఇన్ని ఎక్స్చేంజ్లో మన కాయిన్ రన్ అవ్వడం జరుగుతుంది. ఇన్ని యాప్లో ఆ వాలెట్లో స్వాప్ అవ్వడం జరుగుతుంది అనే విషయానికి చెప్పి ఇప్పటికైనా మీరు కాయిన్ సంపాదించుకోలేదు, ఇప్పటికైనా మైనిట్స్లో వస్తే ఈ కాయిన్ మనకు యూటిలిటీ సర్వీస్లు అన్ని దానిలో యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ మైనిట్స్లో కీబోలో ఐడి ఇచ్చి మైనిట్స్లో వాళ్ళకి తీసుకురండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మైనిట్స్లో రావాల్సిందే, కంపల్సరీ. అది బలిమేటి కాదు, వాళ్ళు ఏ విధంగా రావాల్సి ఉంటుంది అంటే కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు యూజ్ చేయాల్సిందే, రీఛార్జ్ యూజ్ చేయాల్సిందే, ప్రాణం సామాన్ తీసుకోవాల్సిందే, షోరూంలో క్లాత్ తీసుకోవాల్సిందే, అన్నీ యూజ్ చేయాల్సిందే మన మైనిట్స్ ద్వారా, ఆన్లైన్లో ఆఫ్లైన్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ రావాల్సిందే.
అది ఏదో మనము వాళ్ళు క్లారిటీ ఇచ్చి వాళ్ళకి చెప్పేసి మైనిట్స్లో కొత్తగా కీబోర్డ్లో లేనటువంటి వారికి ఇప్పుడు తీసుకురావడం వల్ల మనకు ఇక్కడ వాళ్ళు కీబోర్డ్ సంపాదించుకోలేరు, కానీ మన సర్వీస్ మాత్రం యూజ్ చేసుకొని అమౌంట్ సంపాదించుకోగలుగుతారు. అది ఎట్లా అంటే ఇప్పుడు మనము ఇక్కడ బీసీటీలో కాయిన్ కొనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్ బీసీటీలో 100 రూపీస్ ఉంది ప్రజెంట్ వాల్యూ. 100 రూపీస్తో నేను బీసీటీలో కాయిన్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు మైనిట్స్లో అది ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మైనిట్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల అది మనకు 500 రివార్డ్ పాయింట్ రావడం జరుగుతుంది. ఆ 500 రివార్డ్ పాయింట్ అంటే 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. అక్కడ ఈ 500 రూపీస్ను యుటిలిటీ సర్వీస్లో, ఆన్లైన్ సర్వీస్లో కావచ్చు, ఆఫ్లైన్ అంటే మనం సిటీలో సుధా మనం దేనితో టైఅప్ అయినటువంటి దానిలో సుధా మనము ఈ రివార్డ్ పాయింట్లను యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ 100 రూపాయలకు 500 మనం ఇక్కడ సంపాదించుకుంటున్నామంటే 400 ఎక్స్ట్రా సంపాదించినట్టే కదా. ఆ 400 పోయిన తర్వాత సుధా మనకు వాళ్ళ టీమును బట్టి, వాళ్ళ డౌన్లైన్ బట్టి వాళ్ళు ఖర్చు చేసే దానిపైన మళ్ళీ మనకు 25 లెవెల్స్ వరకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 25 లెవెల్స్ మనకు డిజైన్ చేసి ఉంది. ఆల్రెడీ 25 లెవెల్స్ దాటిన వాళ్ళు ఉన్నారు. ఇదే విషయానిపైన సార్ చెప్పడం జరిగింది. సార్ 25 లెవెల్స్ కన్నా ఎక్కువ వెళ్ళడం జరిగింది, టీం వెళ్ళడం జరిగింది. ఒక్కొక్కల డౌన్లో లక్షల మంది ఉండడం జరిగింది, లక్షల మంది వెళ్ళడం జరిగింది. కాబట్టి అంటే రిక్వెస్ట్ చేస్తే అది సుధా మళ్ళీ కొంత టర్న్ కండిషన్ పెట్టేసి 25 లెవెల్స్ నుండి 50 లెవెల్స్ వరకు పెంచడం జరిగింది. చూడండి ఇక్కడ 25 లెవెల్స్ వరకు రావడం ఇన్కమ్, తర్వాత 25 నుండి 50 లెవెల్స్ మనకు రాకపోయేది ఇన్కమ్. అది సుధా మనకు ఇన్కమ్ షేర్ చేయడం జరిగింది 50 లెవెల్స్ వరకు. 25 లెవెల్స్ నుండి 50 లెవెల్స్ వరకు మళ్ళీ టర్న్ కండిషన్ చిన్నగా రిఫరల్ కింద మనము 3 రిఫరల్ మనము డైరెక్ట్ ఇచ్చినట్లయితే 25 లెవెల్స్ వరకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎవరు 25 లెవెల్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఏది కొన్నా ఏది తీసుకున్నా మనకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అదే మళ్ళీ 3 మెంబర్స్ తర్వాత 4th మెంబర్స్ మనం ఎప్పుడు డైరెక్ట్ మైనిట్స్లో రిఫరల్ ఇస్తామో అక్కడ మనకు 26 లెవెల్ ఓపెన్ అయిపోద్ది. అదే 5th మెంబర్స్కి మనం ఎప్పుడు ఇస్తామో 27 లెవెల్ ఓపెన్ అయిపోద్ది. ఈ విధంగా మనకు డైరెక్ట్ మనము 50 లెవెల్స్ వరకు తీసుకోవాలి కమిషన్ మైనిట్స్లో అంటే 28 మెంబర్స్ డైరెక్ట్ ఇచ్చినట్లయితే అది మీ చాయిస్, అది కండిషన్ ఏమి లేదు. ఎట్లయినా 25 లెవెల్స్ వస్తుంది. కాదంటే ఇంకా మీ టీము పెరిగితే అప్పుడు మీరు బాధపడకుండా దానిపైన 25 మెంబర్స్ 3 మెంబర్స్ కాకుండా 25 మెంబర్స్ ఎక్స్ట్రా ఇచ్చినట్లయితే 50 లెవెల్స్ వరకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. లైఫ్ లాంగ్గా ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్గా తరతరాలు వచ్చే ఇన్కమ్ ఇది. ఎగ్జాంపుల్గా మీ కింద ఒక 10,000 మెంబర్స్ ఉన్నారంటే ఆ 10,000 మెంబర్స్ ప్రతి ఒక్కరు ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. ఎవ్రీ మంత్ డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. ఎవ్రీ మంత్ గ్యాస్ కానీ కరెంట్ బిల్లులు కట్టుకోవాల్సిందే. ఫాస్ట్ ట్రాక్ వెహికల్ ఉన్న వాళ్ళు కట్టాల్సిందే. ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే మనము ఆల్ బ్యాంకింగ్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆల్ బ్యాంకింగ్ మన మైనిట్స్లో రావడం జరిగింది. ఇప్పటివరకు మనము షో చేసింది ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే. ఇప్పుడు వచ్చేది
ఆల్ బ్యాంకింగ్, పర్సనల్ లోన్స్, ఆల్ బ్యాంకింగ్, బ్యాంక్ అకౌంట్ విషయం పైన బ్యాంకులకు మనం వెళ్ళి క్యూలో నిలబడి ఫామ్ తీసుకొని ప్రూఫ్స్ మొత్తం టోటల్ పెట్టేసి ఇది అనేది మొత్తం వెళ్ళిపోయింది. మైనిట్స్లో ఉన్నట్లయితే అన్ని పనులు తనమ్మ చేతిలో అన్ని సర్వీస్, ఆల్ సర్వీస్లు మన చేతిలో ఉన్నాయి, మన గుప్పెట్లో మన మొబైల్లో ఉంటాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళడం అవసరం లేదు. బ్యాంక్ అనేది ఓపెన్ చేసుకోవడం మన మొబైల్లో మైనిట్స్లో చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్స్ రావాలంటే క్రెడిట్ అంతకుముందు ఏజెంట్లకు బట్టి అతనికి మనం ప్రూఫ్స్ మొత్తం పెట్టేసి ప్రూఫ్స్ ఇచ్చేసి అది చూపించి అది ఇచ్చేసి మనం తిరగాల్సి ఉంటుంది. అది లేకుండా మన మైనిట్స్ ఒక్క కాడ కూర్చొని మన మొబైల్లో క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు, పర్సనల్ లోన్ అప్లై చేసుకోవచ్చు. ఏది చేసుకోవాలన్నా ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే పాన్ కార్డు కంపల్సరీ. ఇక్కడ మనకు పాన్ కార్డు కోసం మనము ఏజెంట్ల దగ్గర పోయి 350, ఒక్కొక్కరు 450 రూపీస్ తీసుకొని వాళ్ళకు మనం డబ్బులు ప్రూఫ్స్ ఇచ్చేసి అది వచ్చేసి వరకు మనకు నెంబర్ అలాట్ అయ్యే వరకు 1 వీక్ పడుతుంది. అది ఫిజికల్గా మనకు రావడానికి 15 రోజులు పడుతుంది, 20 రోజులు పడవచ్చు. అది వచ్చి మన మైనిట్స్లో ఓన్లీ 1 డే 1 అవర్లో మీకు 1 అవర్లో మీకు నెంబర్ అలాట్ అయిపోద్ది. ఏ విధంగా మనము మైనిట్స్లో అప్లై చేసి 1 అవర్ లోపే మీకు నెంబర్ అలాట్ అయిపోతుంది. ఆ తర్వాత ఫిజికల్గా మనకి ఇంటికి రావడానికి అదే 8 to 15 days కంపల్సరీ. కానంటే ఇక్కడ మనకు ఇన్స్టెంట్ అనేది మళ్ళీ దాని ఫీజు అనేది ఇక్కడ 300-400 ఉండదు. ఓన్లీ గవర్నమెంట్ ఫీజు ఎంత ఉంటుందో అంతే ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఇది చేసుకున్నా కానీ ఇక్కడ మైనిట్స్లో ప్రతి ఏది వచ్చినా కానీ 25 లెవెల్స్ నుండి 50 లెవెల్స్ వరకు కమిషన్ జనరేట్ అవుతూనే ఉంటుంది. మీరు పబ్లిక్ సైట్ యూజ్ చేయండి, సర్వీస్ యూజ్ చేయని, గవర్నమెంట్ సర్వీస్ యూజ్ చేయని, ఏది యూజ్ చేసినా కానీ మీరు అక్కడ మొబైల్ రీఛార్జే కాదు, డిటిహెచ్ రీఛార్జే కాదు, మూవీ టికెట్సే కాదు, బ్యాంక్లో లోన్ తీసుకున్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా, క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నా, పర్సనల్ లోన్ చేసుకున్నా, ఇంకా మీకు వచ్చేసి పాన్ కార్డ్ అప్లై చేసుకున్నా కానీ అది 25 లెవెల్స్ నుండి మనకు 50 లెవెల్స్ వరకు అనేది ఇన్కమ్ అనేది కంపల్సరీ జనరేట్ అవడమే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏది మైనిట్స్లో ఏది వచ్చినా ఏ సర్వీస్ యూజ్ చేసినా మనకు వచ్చేసి ఇక్కడికి అమౌంట్ అనేది కమిషన్ అనేది యాడ్ అవడమే జరుగుతుంది. ఇది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే మైనిట్స్ విషయమే మనకు సార్ అనేది మైనిట్స్ విషయం పైనే ఈ విధంగా ఉండడం జరిగింది. ఏంటంటే ప్రతి ఒక్కటి నా పిల్లలకు అంటే సార్ డాడీ అంటారు, మాకు పిల్లలు అంటారు కాబట్టి పిల్లలకు ప్రతి ఒక్కరు దీనిలో ఫస్ట్గా వచ్చి చాలా కష్టపడడం జరిగింది. ఆ కష్టాన్ని నేను ఫలితం అనేది చాలా బ్రహ్మాండంగా ఇస్తా అని అప్పుడు చెప్పాడు. మనం అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మనము దాన్ని చూడడం జరుగుతుంది. మన కళ్ళారా మనం చూస్తే అది మనము చెప్పుకోలేనంత సంతోషంగా ఈ సైట్ను కీబో సైట్ చూస్తే నాకు అర్థమైపోతుంది. చాలా మందికి దీనిపైన క్లారిటీ అనేది రాలేదు. ఇప్పటికైనా కానీ క్లారిటీ తీసుకొని వర్క్ అనేది ఇప్పుడు మైనిట్స్లో చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా చేసుకోండి. మరోసారి నేను ఈ సైట్ ఓపెన్ చేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి ఎంత బ్రహ్మాండంగా అంటే ఇంతవరకు ఇటువంటి సైట్ నేను చూడలేదు. డాడీ గారికి నేను మరోసారి డాడీకి సారు చెప్పిందే కాదు మనం కళ్ళారా చూస్తున్నాం. డాడీ హ్యాండ్స్ అప్ డాడీ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అనేది ఇక్కడ అర్థమైపోతుంది. చాలా కష్టపడడం జరిగింది. తన హెల్త్ సుధా చూసుకోకుండా
చాలా అంటే చాలా కష్టపడడం జరిగింది. ఈ మన గురించి అతనికి సార్‌కి కాల్ చేయి పడిపోవడం జరిగింది. ఈ విషయం పైన నేను చాలా అంటే చాలా బాధతో చెప్పడం జరుగుతుంది. ఓపిక లేక సార్ చాలా టార్చర్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా టార్చర్ అది అవ్వడం జరిగింది. అయినా గానీ అతను సార్ ఓపికతోని ఏమైనా గానీ హెల్త్‌కు పక్కకు పెట్టేసి, నేను చెప్పింది నాకు సెంటిమెంట్ నా కొడుకు విషయం పైన నేను ఇచ్చేయడం జరుగుతుంది. ఒక్కడే దృష్టిలో పెట్టుకున్నారు సారు. ఏదో దీన్ని నా కొడుకు పేరు ఇంటర్నేషనల్‌గా ఎళ్ళాలి. నా కొడుకు పేరు పైన ఈ ప్రాజెక్టు ఈ కైండ్ ఉంది కాబట్టి దీనితో చాలా మంది డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అదే కసితో ఇప్పుడు మనము సార్ కష్టాన్ని ఇప్పుడు మనము లబ్ధి పొందడానికి మేము ప్రతి ఒక్కరు ఉన్నారు. కొన్ని కోట్ల మంది ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్‌గా వరల్డ్ వైస్‌గా దీన్ని పొందడం జరుగుతుంది. మళ్ళోసారి ఇక్కడ సైడ్ చూసుకోండి. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా సైట్ చేయడం జరిగింది. ఇక్కడ రోడ్ మ్యాప్ చూడండి. ఏ విధంగా దేనికి ఎంత పర్సెంటేజ్ అనేది ఉంది. ఇక్కడ ఎక్స్ఎన్‌లు ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరికి మళ్ళీ నేను చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేపియండి. గ్రూప్‌లో యాడ్ చేయండి. చూడండి ఎంత బ్రహ్మాండంగా సైట్ ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ మనము ఈ కైన్‌లో ఈ ఎక్స్ఎన్‌లో లాంచ్ అయిన తర్వాత లైవ్‌లో నేను ట్రేడ్ చేపిచ్చి ఏ విధంగా చేయాలనే వీడియోస్‌తో వస్తాయి. అందరూ సేల్ ఏ విధంగా చేసుకోవాలి అని వస్తది. మీరు చెప్పాలంటే చాలా కష్టమైతది. అందుకే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేపించినట్లయితే డైరెక్ట్ వాళ్ళకు వీడియో పోతది. మీకు అంత ఇబ్బంది పెట్టరు వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేపియండి. ఛానల్స్ లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి ఎవరు చూసినా కానీ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేయాలి. నోటిఫికేషన్ కాడ బెల్ కాడ ఆల్ నొక్కండి. అప్పుడే మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల రాదు, ఆల్ నొక్కడం వల్లనే మీకు ఆల్ నోటిఫికేషన్ ఏదైనా చేసినా కానీ మీకు మొబైల్లో యూట్యూబ్లో రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ టోటల్గా వినండి. ఓకే, థ్యాంక్ యూ.